నమస్తే, నేను మీ సతీష్. తిరుమలలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినటువంటి రమణ దీక్షితులపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ని ఏదైతే ఇంతకాలం గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితుల్ని ఆ పదవి నుంచి తొలగించింది. అదే క్రమంలో తాజాగా ఆయన పైన అనేక కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి ఎంతో అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చినటువంటి రమణ దీక్షితుల పట్ల ఈ రోజున మళ్ళీ అదే జగన్ ప్రభుత్వం, టీటీడీ బోర్డు కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, గతంలో కూడా చూసాము అనేక వివాదాలకి కేంద్ర బిందువుగా నిలిచినటువంటి వ్యక్తి రమణ దీక్షితులు. అందులోనూ ఈ రోజున అన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆనాటి నుంచి కూడా పనిచేస్తున్నట్లు వచ్చిన అనేక ఉదంతాలు, అనేక ఘటనలు కూడా చూసాం. ఈ రోజున అదే రమణ దీక్షితులపైన జగన్ ప్రభుత్వంలో కేసులు నమోదైన, నిన్నగా మొన్న ఒక కేసు కూడా నమోదు చేశారు. అలాగే ఈ రోజున ఆయన్ని ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి ఆ పదవిని కూడా తొలగించారు. ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు వెంకటరమణ దీక్షితులు అంటే ఆయన తిరుమలలో ప్రధాన అర్చకుడుగా ఉండేవాడు. అంటే సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉంటాడు. చాలా పవిత్రమైన వ్యక్తిగా వెంకటరమణ దీక్షితుల్ని అందరూ అనుకునేవాళ్ళు. చాలామంది వెంకటేశ్వర స్వామికి ఒక దండం పెట్టి ఈయనకు ఒక దండం పెట్టేవాళ్ళు. ఎందుకు అంటే అనునిత్యం వెంకటేశ్వర స్వామితో ఉంటాడు కాబట్టి. అటువంటి వెంకటరమణ దీక్షితులు ఈ రోజున చూస్తే ఆ వెంకటరమణ దీక్షితుల స్థానము అప్పుడు ఆకాశంలో ఉండేది, ఇప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోయింది. స్వార్థం, నిలువెత్తు స్వార్థానికి ప్రతిరూపంగా వెంకటరమణ దీక్షితులు మారిపోయాడు. ఎప్పుడైతే తన ప్రధాన అర్చకత్వ పదవిని శాశ్వతం చేయాలని అడిగాడో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది. చంద్రబాబు నాయుడు దానికి ఒప్పుకోలేదు. మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత మీ వంశంలో వాళ్ళకి, వేరే వాళ్ళకి అవకాశాలు వచ్చేస్తాయి, మీరు పక్కకి తప్పుకోవాలి అని చెప్తే చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు మీద కోపం పెంచుకున్నాడు వెంకటరమణ దీక్షితులు. ఆ రోజు నుంచి వెంకటరమణ దీక్షితుల క్యారెక్టరు పతనం అవుతూ వచ్చింది. ఇప్పుడు నీకు మానవ మాతృడు కాబట్టి ఏదైనా కోరిక ఉంటే ఉండొచ్చు. మానవ మాతృడు ఎంత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నా ఆయన కూడా మనిషే కాబట్టి కోరికలు ఉండటంలో తప్పు లేదు. అంటే నా ఉద్దేశం ప్రకారం కోరిక కోరుకోవటం, దాన్ని ఎట్లా నెరవేర్చుకోవాలో చూడటం కూడా తప్పని నేను అనుకోను. కానీ అక్కడ రూల్స్ ప్రొవైడ్ చేయట్లేదు. నీ నిబంధనల ప్రకారం నీకు రాదు అని తెలిసి చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు అది వినకుండా చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకొని ఆ వ్యక్తిగత ద్వేషాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ కొట్టేశారు అనే దాంతో మొదలుపెట్టాడు వెంకటరమణ దీక్షితులు. అసలు పింక్ డైమండ్ ఉన్నదా? అసలు అది ఏంటి? పింక్ డైమండ్ లేదు అని చెప్పి రికార్డులన్నీ స్పష్టంగా చెప్తూ ఉంటే వెంకటరమణ దీక్షితులు అంటే తనకున్న పేరుని, పలుకుబడిని అవన్నీ ఉపయోగించి పింక్ డైమండ్ పోయింది, పింక్ డైమండ్ పోయింది, పింక్ డైమండ్ పోయింది అని చెప్పి పదే పదే అవన్నీ అబద్ధాన్ని చెప్తూ వచ్చాడు. వెంకటరమణ దీక్షితుల మీద ఆనాటికి భక్తులకి విపరీతమైన రెస్పెక్ట్ ఉండేది. దాంతో వెంకటరమణ దీక్షితులు చెప్పిన మాటల్ని భక్తులు నమ్మారు. పింక్ డైమండ్ పోయిందేమో అని అనుకున్నారు. ఆ పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళాడేమో అనుకున్నారు అందరూ చాలామంది. ఆ విధంగా వెంకటరమణ దీక్షితులు చెప్పిన మాటల్ని విజయసాయిరెడ్డి వచ్చి మొత్తం దాన్ని పబ్లిసిటీ చేయటం మొదలుపెట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దాన్ని ఇంటింటికి తీసుకెళ్ళింది. వెంకటరమణ దీక్షితులు చివరికి వచ్చి హైదరాబాదులో ప్రెస్ క్లబ్లో క్రిస్టియన్ సంఘాల వాళ్ళు వెనక కూర్చొని ఉండగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అంతకాలం తాను పనిచేసిన తిరుమల దేవస్థానం మీద ఆరోపణలు చేశాడు. వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు వేయొద్దు అని చెప్పి భక్తులకి పిలిపించాడు. కానుకలన్నీ స్వామి కైంకర్యానికి ఉపయోగపడలేదు అని చెప్పాడు. ఒక
ప్రధాన అర్చకుడి స్థానంలో ఉన్న వ్యక్తి అట్లా చెబితే తిరుమల పవిత్రత ఏమవుతుంది? ఆ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనకి నచ్చకపోతే తల ఉంచుకొని వెళ్ళిపోవాలి. లేదు తన వాదన ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడుతో చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు కూడా స్థానికుడే కాబట్టి వినటానికి అవకాశం ఉంది. అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మలాగా మారి క్రిస్టియన్ మత సంస్థల పెద్దల్ని వెనక నిలబెట్టుకొని హైదరాబాదులో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ మీద బురద చల్లే విధంగా ప్రవర్తించిన ఈ వెంకటరమణ దీక్షితులు ఆ రోజు నుంచి నైతికంగా పతనం కావటం మొదలుపెట్టాడు. కేవలం తన పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చెప్పాడు భక్తులకి. తిరుమల మీద ఒక 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 రకమైన అనుమాన మేఘాలు కమ్మేలాగా చేశాడు వెంకటరమణ దీక్షితులు. అనుమాన మేఘాలు కమ్మిన తర్వాత ఆ అనుమాన మేఘాలన్నీ చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళేలాగా చేశాడు. విజయసాయిరెడ్డి, వెంకటరమణ దీక్షితులు వీళ్ళిద్దరే చేసింది. ఈ మొత్తం చేసిన తర్వాత ఏమనుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు దిగిపోవాలి, దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ తిరుమల ప్రధాన అర్చకుడి పోస్ట్ ఇస్తాడని చెప్పి కలలుగన్నాడు వెంకటరమణ దీక్షితులు. కలలుగని జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేసేసాడు. మొత్తం అదే విధంగా ప్రచారం చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి నైజం వెంకటరమణ దీక్షితులకి తెలియదు. వెంకటరమణ దీక్షితులు సన్నిహితులు చాలామంది చెప్పారు, జగన్కి నీ మీద ప్రేమ ఉండటానికి ఆస్కారం లేదయ్యా, నిన్ను వాడుకొని వదిలేస్తాడయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పినా కానీ వెంకటరమణ దీక్షితులు వినలేదు. వెంకటరమణ దీక్షితులు ఆయన సన్నిహితులు చాలామంది చెప్పారు, చెప్పినా వినలా. జగన్మోహన్ రెడ్డి రావాలి, నాకు మళ్ళీ ప్రధాన అర్చకుడు పదవి ఇవ్వాలి అని చెప్పి అదే అనుకున్నాడు, అదే విధంగా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వెంకటరమణ దీక్షితుల్ని వాడుకొని వదిలేశాడు. తర్వాత ఆగమశాస్త్ర సలహాదారుడు అని పోస్ట్ ఇచ్చాడు. ఆగమశాస్త్ర సలహాదారుడు పోస్టు ఆ జీవో తీసుకోగానే నాకు ఈ పోస్ట్ అక్కర్లేదు అని చెప్పి చెప్పేశాడు. ఈ పోస్ట్ నాకు అవసరం లేదు అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ పైరవీ చేసుకోవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ధర్మారెడ్డి వచ్చి కూర్చున్నాడు. ధర్మారెడ్డి ఆ తర్వాత చాలా ప్రయత్నాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సుబ్బారెడ్డి మీద వెళ్ళి అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా పనిచేశాడు. ధర్మారెడ్డికి వ్యతిరేకంగా పనిచేశాడు. నిన్న మొన్న ధర్మారెడ్డి ఒక క్రిస్టియన్ అని చెప్పి చెప్పేశాడు. ఈ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. మీకు ఒక విషయం చెప్పాలి సతీష్ గారు, ఆ రోజున తన మీద ఎంత దుష్ప్రచారం చేసినా చంద్రబాబు నాయుడు వెంకటరమణ దీక్షితుల మీద పోలీస్ కేసు పెట్టలేదు. అవును, చాలామంది వెళ్ళి చంద్రబాబు నాయుడుతో చెప్పారు ఆ రోజున, ఏమంటే మీ గురించి ఇట్లా పింక్ డైమండ్ అని అదని ఇదని వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడండి, మీరు ఏదైనా చర్యలు తీసుకోండి అంటే చంద్రబాబు నాయుడు ఒక్కటే మాట చెప్పాడు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నాకు ఈ మానవ మాతలు ఎవరు వీళ్ళు చేసేవి ఏవి నాకు ఇది కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో వెంకటరమణ దీక్షితుల మీద చర్యలు తీసుకోను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్ అట్లా కాదు కదా. ఈ వెంకటరమణ దీక్షితులు ఎప్పుడైతే తన పరివారానికి అడ్డం వస్తున్నాడో, తన పరివారం అంటే ఎవరు, అంతకుముందు సుబ్బారెడ్డికి అడ్డం వచ్చాడు, తర్వాత కరుణాకర్ రెడ్డికి అడ్డం వస్తున్నాడు, ఇప్పుడు ధర్మారెడ్డికి ఈవో ధర్మారెడ్డికి అడ్డం వస్తున్నాడు. జగన్ ఉపేక్షించలే, పోలీస్ కేసులు పెట్టించాడు. అవును, వెంకటరమణ దీక్షితులు ఈ రోజున చెంపలేసుకొని తప్పు ఒప్పుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. తను గతంలో చేసినవన్నీ తప్పులే అని నేరం ఒప్పుకోవాలి. అంటే పోలీసుల దగ్గర ఏం ఒప్పుకుంటాడో నాకు సంబంధం లేదు. కానీ ఒక ప్రధాన అర్చకుడిగా చంద్రబాబు నాయుడు మీద వెంకటరమణ దీక్షితులు చేసిన ఆరోపణలన్నీ తప్పైనా సరే చంద్రబాబు ఎటువంటి పోలీస్ కేసు పెట్టలేదు. ధర్మారెడ్డి క్రిస్టియన్ అని ఒక మాట అనగానే జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాడు. వెంకటరమణ దీక్షితులు ఇప్పటికైనా గ్రహించాలి ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది. రైట్, ఇది చూస్తున్నాం కదా. మొత్తం మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతకాలం ఆయనకి మేలు చేసే విధంగా అన్ని అబద్ధాల్ని ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి
రమణ దీక్షితులకి ఈ రోజున అసలు తత్వం బోధపడింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యక్తుల్ని వాడుకుని వదిలేస్తాడు అనేటువంటిది తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో అర్థమవుతుంది. కాబట్టి రమణ దీక్షితులు తాను చేసిన తప్పులు ఇప్పటికైనా కూడా క్షమాపణలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొనేలా చేసింది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.